ఎవరు? ఎవరది? నేనే చెంచలా. నువ్వా? నా వెంట పడొద్దని నీకెన్నిసార్లు చెప్పాను. ఏం చేయించరా? కన్ను తెరిస్తే నీ కళ్ళు, కన్ను మూస్తే నీ ఒళ్ళు. నే తట్టుకోలేను. కోట్ల రూపాయల ఆస్తి ఉంది, కోరుకున్నంత యవ్వనం ఉంది. నన్ను నీ వాణి చేసుకోవు. అది జన్మలో జరగదు. ఏ? నీ మీద చిన్న డౌటు. డౌటా? నా మీద? అవును. ఏ? నీ భార్య నిన్నెందుకు వదిలేసింది? ఓ అదే, అది అది ఏమీ తెలియని నాటు. చెంచలా నేను మన్నయ్య. చెంచలా ఎక్కడ దాక్కున్నా? ఇక్కడ 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 ఎక్కడ? ఇక్కడ దాక్కున్నా? ఇక్కడ కాదు, ఆ బీరువా వెనకాల. చెంచలా 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 మా తమ్ముడు నీ దగ్గరికి వచ్చాడా? మీ తమ్ముడా? ఇక్కడికా రాలేదే. వాడు నీకోసం తంటాలు పడుతున్నాడు. నీ దగ్గర చారనివ్వకు. ఏ? వాడు పుస్తకాలు అట్లా చింపేస్తాడు. అంటే? అంటే వాడు వద్ద చవట, అత్తమ్మ, రోగ్. శృంగారం అంటే ఏమిటో తెలియని రాకండి. ఏమిటి విగ్గులు తుమ్ముతున్నాయి? రేయ్, నువ్వా? పరాయి స్త్రీల గదుల్లోకి రాకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? చెంచలా చెంచల నాకెలా పరాయి అవుతుంది? చెంచల నేను ప్రేమిస్తున్నాను. నేను ఈ రంగంలో ఆరితేరిన వాడిని. ఇలాంటి పుస్తకాలు ఎన్నో చదివాను. చెంచలా 1960s లో చదవంతా మానేశాడు. పుస్తకాలన్నీ తలకిందే పెట్టుకుంటాడు. ఈ విధంగా చదవడమే చేత కాదు. చెంచలా నన్ను ప్రేమించు. చెంచలా నన్ను ప్రేమించు. నన్ను ప్రేమించు. నన్ను ప్రేమించు. నన్ను ప్రేమించు. నన్ను ప్రేమించు. చూడండి, మీ ఇద్దరిలో నేను ఒక్కరినే ప్రేమిస్తాను. కానీ ఒక కండిషన్. మీలో ఎవరు ముందుగా 1,00,000 రూపాయలు తెచ్చి నా ఒళ్ళో పోస్తారో వాళ్ళ ఒళ్ళో నేను వాళ్తాను. 1,00,000? నువ్వే అనవసరంగా రేటు పెంచావు. 1,00,000 అయితేనే రా. లక్షణంగా ఉంది పిల్ల. ముందు నేనే పోసేస్తా. నేనే పోసేస్తాను. నేనే పోసేస్తా. నేనే పోసేస్తా. ముక్క కొట్టరా. ఇదిగో కొడుతున్నా. ఎర్ర రాణి కొడుతున్నా. కొట్టావులవా ఎర్ర రాణి? ఇక్కడ కొట్టాల్సిందే. అబ్బో నువ్వు కొట్టావు. అంతే. ఎప్పుడు చూసినా పేకాట, అమ్మాయిలు, మందు. కాస్త బిజినెస్ లో నాకు సాయం చేసి ఆడవచ్చు కదా. నాతో చెప్పనయ్యా, ఏం చేయాలో చేసేస్తాను. ఏడిశాడు. వాడి వల్ల ఏమవుతుంది కానీ నాకు చెప్పు తమ్ముడు, నేను చేస్తాను. నోరు మూసుకుని చెప్పేది వినండి. ఇవాళ సాయంత్రం 6 గంటలకి మన సర్పరాజా బార్ అండ్ రెస్టారెంట్ కి వైలెట్ కలర్ డ్రెస్ లో ఉన్న వ్యక్తి వస్తాడు. అతని దగ్గరికి వెళ్లి సుమతి శతకంలో మొదటి పద్యం ఏమిటి అని అడిగితే ఎవ్వని చే జనించు అని చెప్తాడు. సుమతి శతకం వీడికి కూడా సరిగ్గా రాదు. సుమతి శతకంలో మొదటి పద్యం శ్రీరాముని దయచేయి. అందుకే నువ్వు పైకి రావన్నాయా. నీ బుర్ర 1960s లోనే ఆగిపోయింది. అన్నయ్య, నాది 20వ శతాబ్ద బుర్ర. నేను వెళ్తాను. ఆ వైలెట్ డ్రెస్ లో ఉన్న మనిషిని కలుస్తాను. నువ్వు అడగమంటే అడుగుతాను. ఏం చేయాలో చెప్పు. ఈ బ్రీఫ్ కేసు తీసుకెళ్లి అతను నీకు ఇంకో బ్రీఫ్ కేసు ఇస్తా. అది తీసుకొచ్చి నాకి మధ్యలో చిలకొట్టడు కొట్టే. కస్టమ్స్ వాళ్ళు మన మీద కన్నేసి ఉంచారు. బీ కేర్ఫుల్. తమ్ముడు, నాగేంద్ర గారిని కాకపట్టి 1,00,000 రూపాయలు బహుమతిగా కొట్టేసి ఆ చెంచిన వాళ్ళు పోద్దాం అనుకుంటున్నావా? అదేం కుదరదు. నువ్వు తప్పకుండా ఫెయిల్ అవుతావు. ఇదే నా శాపం. నేను బతికున్న వాళ్ళ శాపాలు పట్టించుకోను. టోపీ వైలెట్ కలరే ఏంటి? బూట్లు మాత్రం బ్లాక్ కలర్ లో ఉన్నాయి. అయినా అడిగి చూద్దాం. సుమతి శతకంలో మొదటి పద్యం ఏమిటి? ఎప్పుడు తప్పుడు పనులు చేసినా అప్పుడు చేతికి సంకెళ్ళు పడును. అదే ఈ పద్యం కాదే. అసలు పద్యం చెప్పేవాడు అక్కడున్నాడు. మరి నువ్వెవరు? సుమతి శతకంలో నీతిని కాపాడేవాణ్ణి, కస్టమ్స్ ఆఫీసర్ని. యు ఆర్ అండర్ అరెస్ట్. మళ్ళీ ఇప్పుడే వస్తా. అరెస్ట్ హిమ్. చెప్పు. నాగేంద్ర ఎక్కడ? చెప్పకపోతే నువ్వు వాయిస్తావు, చెప్తే నాగేంద్ర వాయిస్తాడు. ఇలాంటి విషయాలు అడగడం తప్పు బాబు. ఆ ఒక్క విషయం తప్ప ఇంకే విషయమైనా అడగవయ్యా బాబు. సరే, మీ వ్యాపారాలన్నింటిలోకి బాగా లాభాలు వచ్చే కంపెనీ ఏది? పిచ్చి ప్రశ్న. వీధిలో తిరిగే ఎవరిని అడిగినా చెప్తాడు. సర్పరాజా గ్రూప్ ఆఫ్ హోటల్స్ వల్ల మాకు ఎక్కువ లాభాలు వస్తున్నాయి. చిచి,
అందుకే నీది ఒట్టి మట్టి బుర్రని అన్నయ్య తిరుగుతుంటాడు. సర్పరాజా సిగరెట్ ఫ్యాక్టరీ నుంచి మాకు ఏటా 30 లక్షల రూపాయలు లాభం. నువ్వు నోర్మేరా సరేనయ్యా, అవన్నీ వదిలేసి అడుగుతున్నావు ఏంటి? కాండవ దహనం చేస్తేనే గాని తక్షకుడు బయటికి రాడు. తక్షకుడా? వాడెవడు? నాగేంద్ర. నాగేంద్ర? నీ ఎత్తులు ఏమిటో బొత్తిగా అర్థం కావడం లేదయ్యా. త్వరలోనే అర్థం అవుతుంది. మీకు బాగా లాభం వచ్చే మార్గం చెప్తా పదండి. ఆ? నిజంగా? నిజంగానా? అయితే రా మరి. నిప్పెట్టు. నిప్ప? ఇది అన్యాయం. మా చేత్తో మా ఫ్యాక్టరీకి నిప్పెట్టిస్తావా? నీ తమ్ముడిని బయటికి రప్పించాలంటే ఇది ఒక్కటే మార్గం. మా ఆస్తి నాశనం అయిపోతుందయ్యా. ఏం పర్వాలేదు, ఇది పాత ఫ్యాక్టరీ. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి కొత్త ఫ్యాక్టరీ కట్టుకోవచ్చు. అయినా సరే నేను పెట్టను. ఈ ఫ్యాక్టరీ నా పేరుతో ఉంది. అయితే నేను పెడతాను, ఇలా ఇవ్వు. ఒరేయ్, వదిలు. ఒరే ఒరే నాగేంద్ర, రాముడు పుట్టిన దేశం రా ఇది. అన్నని తమ్ముడు కొడితే మహాపాపం, కళ్ళు పోతాయి. నువ్వు చేసిన పని కొట్టడం కాదు, ఏ పార్ట్ ఆ పార్ట్ కోసి అవతల పడేయాలి. నానా గడ్డి తిని నేను సంపాదిస్తే మీరు కాల్చి బూడిచ్చేస్తారా? ఏం చేయమన్నావురా? నువ్వెక్కడున్నావో సూర్యం గారు చెప్పమన్నాడు. చెప్తే నీకు నిప్పెడతాడు. అంతకంటే ఆస్తి నిప్పెట్టడం వచ్చింది, దానికి పెట్టాను. సంతోషించు. వాడు నీ గురించి అడగడం మానేసి మనం వ్యాపారాల గురించి అడిగినప్పుడే ఇలాంటి పని ఏదో చేస్తాడని అనుమానించాలన్నయ్య. నన్నెందుకు కొడతావు? ఆ సంగతి ఇప్పుడా చెప్పడం? అప్పుడేం చేసావరా? వాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు అంటే నిజం అనుకున్నాను. పోయిన ఆస్తి కంటే ఎక్కువ వస్తుంది అనుకున్నాను. తప్ప? ఒరే నాగేంద్ర, అసలు వీడేరా ముందు నిప్పెట్టింది? అవును, అది నీ ప్యాన్ ఉంది కనుక నువ్వు తగలబెట్టను అంటే నేను తగలబెట్టాను. తప్ప? రేయ్! ఇదిగోనయ్య, నువ్వు మాటి మాటికి చేస్తావంటే నేను వాడి బాటలో చేరిపోతాను. మొత్తానికి నా కోసం నానా పాటలు పడి ₹1,00,000 తీసుకొచ్చారన్నమాట. మన పద్ధతి అంతే. 1960s లోనే నా సరుకు అయిపోయిందంటాడా పనిగాడు రాస్కెల్. నేను పట్టుపడితే వదిలిపెట్టను. చెంచల, మనం సంచలనం సృష్టిద్దాం. అన్నయ్య, 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 గొప్ప మునిగిపోయిందన్నయ్య. అన్యాయం జరిగిపోయిందన్నయ్య. రాంగ్ టైంలో రాంగ్ ఎంట్రీస్ ఇచ్చిన చాలక ఈ రాంగ్ గడిపలు ఏమిట్రా? ఎవరైనా చచ్చారా? కాదు. లేచిపోయి నీ పెళ్ళం తిరిగి వచ్చిందా? లేదు, నీ పెళ్ళానే ఎవరు ఎత్తుపోయా. అన్నయ్య, నువ్వేం కంగారు పడకు. ఏమిటా పిచ్చి నువ్వు? ఇది పిచ్చి నవ్వు కాదురా, పిచ్చివాడా. మీ వదిన పీడ వదిలినందుకు ఆనందపు నవ్వు. తప్పన్నయ్య, నేను వాళ్ళతో మాట్లాడాను. ₹1,00,000 ఇస్తే వాళ్ళు వదిలి వదిలిపెడతామన్నారు. ఈ ₹1,00,000 తీసుకెళ్లి వదిలి తీసుకొస్తాను. ఇది మీ బండ వదిన కాదురా, నా ముద్దుల చెంచలకి. ద్రోహి, ఈ 1,00,000 నేను కొట్టేసి చెంచలకిద్దాం అనుకుంటే ఇలా దెబ్బ కొడతావా? ఉండు, నీ పని చెప్తాను. చెంచా, ఇంకా ఇక్కడ నిలబడ్డావా? ఎక్కిన మత్తు దిగిపోయింది, వచ్చిన ఉద్రేకం చల్లారిపోయింది. అవతలికి పోరా. చెంచల, తొందరపడి నీ పుస్తకం చదవకు. నేను ₹1,10,000 ఇస్తాను. చెంచల నాకే సొంతం. ₹1,10,000. పోరా. ఆగండి, అంచెలంచెలుగా మీదకొస్తున్నారు. అదేమిటి, ₹1,00,000 ఇచ్చాను కదా. మీ తమ్ముడు ఇంకో 10,000 రేటు పెంచాడుగా. అయితే నేను 20,000 ఇస్తా. చెంచలా, ముందు తీసుకురండి. ఇప్పుడే తెస్తా. దొంగ సచ్చినారా, తలుపు తీయండిరా. మీ పని చెప్తాను, మర్యాదగా తలుపు తీస్తా లేదా? రేయ్, నేను బయటకు వస్తే చంపేస్తాను రా. రేయ్, అబ్బో 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 అబ్బో, వదిలిపెట్టు బాబోయ్. చావరా. ఏయ్, చంపేస్తారా? చంపేస్తారా? ఏయ్, రాస్కెల్. ఏయ్, ప్రాణం తీస్తారా? ఏయ్, తమాషా కూడా రానంటే. ఏయ్, వదిలే. బాబు పని దిక్కమల్ సచ్చిను. ఎన్ని దెబ్బలు కొట్టారు బాబు? నాకు ఇన్ని దెబ్బలు తిన్నావా? పర్వాలేదు వదిన, తల్లి లాంటి నీ కోసం త్యాగం చేస్తేనే. కానీ దేవుడు లాంటి అన్నయ్య నిన్ను కాదంటున్నాడు. ఏమన్నాడు? శని వదిలిపోయిందన్నాడు. మీ అన్న దొంగ సచ్చినోడు ఎక్కడున్నాడు? అన్నయ్య ఎక్కడున్నాడో నాతో చెప్పించొద్దు వదిన. పర్వాలేదు, చెప్పు బాబు. నేను చెప్పలేను వదిన. చెప్పు బాబు. అన్నయ్య మిస్ చెంచల ఇంట్లో ఆమె పక్క మీద ఆమె పక్కనే ఉన్నాడు. నాతో చెప్పించొద్దు వదినా, చెప్పించొద్దు. ఏమిటి, చెంచల ఇంట్లోనా? 20,000 పట్టుపడితే వదలరు కదా. ఇంకా పట్టుకోలేదు కదా. చెంచా, భద్రకాళి. వదినా, నమ్మొద్దు, ఇదంతా నాటకం. అమ్మా! ఇంత మృదువుగా నన్ను తొక్కగలిగింది నా పెళ్ళావే. ఇది నిస్సందేహంగా నా పెళ్ళం కాలే. చూసావా భద్రం, నీ అందాల కాలు ఎలా గుర్తుపెట్టావా? అమ్మో, కాలే కాదు, నా చేతి దెబ్బ కూడా. అమ్మా! ఎంత దెబ్బ కొట్టావే.
ఓహో ఏమి కన్ను లేడి కన్ను ఆహా ఆహా పెదవి దొండపండు లాంటి పెదవి చిదిమేస్తా చిదిమేస్తా ఏమిట్రా తమ్ముడు అంత తన్మయత్వంతో చూస్తున్నావు? అబ్బాయి ఏ లేదన్నయ్య ఏమీ లేకపోవడం ఏమిట్రా ఇలా అయ్యి? పెద్దాడు నువ్వు చూడకూడదు ఏం పెద్దాళ్ళు చూడకూడదు చిన్నాళ్ళు చూడదగినవి ఇందులో ఉన్నాయా? వద్దనే, వద్దు. ఇలా అన్నా, 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 అన్నా. ఆ? అమ్మాయిలు అవును ఆ? మిస్ రోజీ ఆ. 5 ఏళ్ల కిందటే ఈ పేజీ చదివేశాను. ఆ? ఆ. మిస్ శీలా 3 ఏళ్ల కిందటే ఈ పేజీ ఆ. ఏమిటిది? పారాయణం చేశాను. ఓ ఆ? ఏయ్. ఎవర్రా ఈ పేరు లేని అమ్మాయి? అన్నయ్య ఈ అమ్మాయి మీద ఆశలు పెట్టుకోకు కళ్ళు పోతాయి. ఏ ఇది అది కాదా? కాదు ఈ సుందరంగి పేరు చెంచల. ఈ చెంచల నేను అంచెలంచెలుగా ప్రేమిస్తున్నాను. ప్రేమ నువ్వా? అది దొరకే కదరా నీ పెళ్ళం అర్ధరాత్రి అదృశ్యమైపోయింది. ఇదిగో అన్నయ్య ఆ ఒక్క వీక్నెస్ పెట్టుకుని మాటి మాటికి నువ్వు షటప్ చేస్తున్నావు. సర్లేరా ఒరే ఆ చెంచల అడ్రస్ చెప్పారా? వెళ్ళి ఆ పేజీ చదివేస్తాను. అన్నయ్య నన్ను బలవంతం చేసావంటే నీ పేజీల సంగతి వదిలితో చెప్తాను. అన్నద్రోహం చేసావంటే అన్నం పుట్టదరా రాస్కెల్. నా దగ్గర అంత డబ్బు ఎక్కడుందిరా? మరి అలాగే చాలా అవసరం. ఆ? ఆ, సరేరా మీ బావగాని అడిగిప్పిస్తాను. పద. వదిలేస్తుందా ఆల్బమ్ రాచి? అమ్మో నా పంచకన్నా వద్దు. అదెందుకు అక్క నాకు 5,000 ఇమ్మంటుంది ఇచ్చేయి. బాగుందిరా బాబు గెతలేక బర్రెపాలు తాగుతూ ఉంటే కొడుకొచ్చి పులిమాంసం అడిగేట. జాగ్రత్త. అయితే ఇప్పుడు ఏమంటారు? నా తమ్ముడు డబ్బులు అడితే లేవంటారా? ఎందుకంటాడు? ఇస్తాడు వదినా. అన్నయ్య ఇచ్చేయి, వాడుకో 5 నాకు 5 లేకపోతే పేజీలు. నా దగ్గర ఎక్కడ ఉందా? నాగేంద్ర అడుగు. వాడు ఇవ్వడు. బాగుందండి. ఇంటికి పెద్ద మీరైతే నాగేంద్ర పెత్తనేమిటి? గట్టిగా మాట్లాడికే వాడు విన్నాడంటే మన ప్లాట్ఫామ్ మీద తోసేస్తాడు. ఎందుకు తోలుతాడు? ఎందుక సంపాదన వాడిది చవరం మంది. ఝన్ 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 తెలుగు వన్